అప్పారావు గారు, అప్పారావు గారు. ఏంటండి? మీ నాన్నగారు లేరా? బయటికి వెళ్ళారండి. మీ నాన్నగారికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయడం లేదు. ఏమోనండి, మళ్ళీ ఒకసారి ట్రై చేయకపోయారా? ఎన్నిసార్లు ట్రై చేయాలమ్మా? 4 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, పైగా లిఫ్ట్ చేయడం లేదు. అవసరానికి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ ఇమ్మని అడిగితే ఇలా చేస్తుంటారు. ఎలా అమ్మా ఇలా అయితే చెప్పు? సరే, మా నాన్నగారు వచ్చాక చెప్తానండి. ఏం చెప్తావో ఏంటోనమ్మా, 5 రోజుల నుంచి అదే చెప్తున్నారు. కాదండి, కొంచెం ఇబ్బందిగా ఉందండి, కొంచెం అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలమ్మా? మీ నాన్నగారు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. అట్లే వేరే విషయం కూడా మాట్లాడేది ఉంది. సరేనండి. ఏందప్పారావు, ఇంటికి వెళ్తే కనపడవు? ఇలా ఇబ్బంది పెడుతున్నావేంటి? ఏం ఇబ్బంది లేదు బాబాయ్, నీ డబ్బుకొచ్చే ప్రాబ్లం ఏమి లేదు. ఏందప్పారావు, ఇలా తాగుతూ కూర్చుంటావు, ఫోన్లు ఎత్తావు, ఇంటికి వస్తే ఇంట్లో ఉండవు, మీ అమ్మాయిని అడిగితే ఏదో చెప్తుంది. ఎలా అప్పారావు ఇలా అయితే చెప్పు? చూడు బాబాయ్, నీ డబ్బుకొచ్చిన డోకా ఏం లేదు, నేను పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. ఏం పూల్లో పెడతావో ఏంటో, 2 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నావు. నాకు డబ్బులు ఇవ్వడానికైతే ఉండవు, పొద్దున్నుంచి మాత్రం ఇలా తాగుతూనే ఉంటావు. అదేంటో బాబాయ్, అన్నానికి డబ్బులు లేవని తేవడెవడు, మందంటే ఎవడైనా పంపేస్తున్నాడు. అదేంటో అర్థం కావట్లేదు బాబాయ్. సరే అప్పారావు, నీకు ఒక ఐడియా చెప్తా, వింటావా? ఏంటది చెప్పు. ఏం లేదు కానీ, ఇప్పుడు మీ అమ్మాయి ఉంది కదా, మీ అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా? ఇంకేం చూడట్లేదు. సరే, నువ్వు చెప్పిన అబ్బాయికి మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? ఎందుకు చేసుకోదా? చేసుకోకపోతే చంపానా? సరే అయితే నేను నీకు ఒక ఐడియా చెప్తా, విను. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నీ ₹1,00,000 నాకు అక్కర్లేదు, నేనే నీకు ఇంకొక 1,00,000 ఇస్తాను. అర్థమైందా? రోజు నీకు కావాల్సినంత మందు నీకు ఫ్రీగా పోస్తా. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయి. అదేంటి బాబాయ్, నీకు పెళ్ళయింది కదా, పిల్లలు కూడా ఉన్నారు కదా, మళ్ళీ మా అమ్మాయిని ఎలా చేసుకుంటావు? ఓరేని, ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవడం లేదు? నీకేం కావాలి చెప్పు, నేను చూసుకుంటా అంటున్నా కదా. నీ బాకీ తీరిపోద్ది, నీకో ₹1,00,000 ఇస్తాను. ఫామ్ హౌస్లో ఉన్న నా గెస్ట్ హౌస్ నీ కూతురికి ఇచ్చేస్తాను. ఇంటి అద్దె కూడా కట్టే పని ఉండదు. నా మాట విను. బాబాయ్, నిజంగా నువ్వు చెప్పింది బాగుంది బాబాయ్. మా అమ్మాయితో ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతాను, అర్థమైందా? నువ్వు సాయంత్రం మా ఇంటికి వచ్చే మొత్తం సెట్ చేసేస్తాను నేను. మా అమ్మాయి ఈవేళ నుంచి నీదే, ఈవేళ నుంచి నీ చేతిలో పెట్టేస్తున్నాను, నువ్వు దాన్ని ఏమైనా చేసుకో. సరే బాబాయ్, సాయంత్రం 6 మీ ఇంటికి వస్తాను, సరేనా?